నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకొని ప్రజలతో మమేకం. రేపు తన తండ్రి దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ సీఎం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధితో పాటు సర్ కార్యక్రమాన్ని మరో 3 నెలలు పొడిగించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య వినతి. కడప నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా భవానీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మెరుగైన సదుపాయాలతో పాటు నగరాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానని వెల్లడి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఓలను వేంపల్లి మండల తహసీల్దార్ శివశంకర్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు వేంపల్లి మండల వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ 62% పూర్తయిందని, 46,022 ఓటర్లలో ఇప్పటికీ 28,000 మంది ఆన్లైన్ చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వేంపల్లె పట్టణంలోని పలు సచివాలయాన్ని సందర్శించి ప్రతి బిఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఓటరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అర్హత కలిగి ఉన్న ఓటర్ల పేర్లు చేజారకుండా బిఎల్ఓలు అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. నమస్కారం. వేంపల్లె మండలానికి సంబంధించి మనకు 64 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 46,000 మంది ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ అనేది స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల అంటే జూలై 14 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఆలోపు పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ పేర్లు వచ్చేసి ఎన్వేష్ ఫామ్స్ నింపి ఖచ్చితంగా బిఎల్ఓలకి సబ్మిట్ చేయాలి. అలా అయితేనే వారి యొక్క పేరు ఓటర్ లిస్టులో పబ్లిష్ చేయబడుతుంది. కాబట్టి వేంపల్లి మండలంలో ఉన్నటువంటి 64 టీఎస్కు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ఎన్వేషన్ ఫామ్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూలై 14 లోపు బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలి. అలాగే వేంపల్లి మండలానికి సంబంధించి ప్రస్తుతానికి మనకు 62% అనేది వచ్చింది. దాదాపు 46,000లో 28,000 మంది ఓటర్స్ని మనం ఆన్లైన్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 17,500 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇన్ టైంలో మనం కమిషన్ ఇచ్చినటువంటి ఇన్ టైంలోనే మనము ఎన్వేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసి డీటెయిల్ చేస్తాము. సో తర్వాత ఏఎస్డి లిస్ట్ అనేది తయారు చేస్తాము. ఫైనల్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి బూత్కు కూడా బిఎల్ఏలను అపాయింట్ చేయడం జరిగింది. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల నుంచి వారికి కూడా ఫైనల్గా మనకు వెరిఫికేషన్లో నిలబడినటువంటి ఓటర్ లిస్టును వాళ్ళకి చూపించి వారి యొక్క సహకారం కూడా తీసుకొని మ్యాక్సిమం ఓటర్స్ అందరినీ కూడా లిస్టులో వచ్చే విధంగా ప్రయత్నం అనేది చేస్తుంది. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తహసీల్దార్ వేంపల్లికి కాల్ చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం చూపడతాని. అలాగే ప్రజలందరూ కూడా బిఎల్ఓస్కి సహకరించి మీ ఎన్వేష్ ఫామ్ను ఇన్ టైంలోనే సబ్మిట్ చేయాలని కోరుతున్నాను. పేద వర్గాలకు తమ వంతుగా చేయూతనందిస్తూ వేంపల్లె పట్టణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ సమాజంలోని పేదలను ఆదుకుంటున్నామని వేంపల్లె మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కంచా సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా దివ్యాశీస్సులతో మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతం ఆధారంగా భగవంతునికి నారాయణ స్వరూపంగా భావించి గత 25 సంవత్సరాల నుంచి వేంపల్లెలో నారాయణ సేవ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. వేంపల్లెలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు అనంతరం వారు మాట్లాడుతూ నారాయణ సేవ అనేది నరసేవయే నారాయణ సేవ అనే పవిత్ర భావనతో పేదలకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో సత్యసాయి సేవా సమితి వెంపల్లి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి నారాయణ సేవా కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు కూడా దాదాపు సుమారుగా 10 మంది దాకా ఈ యొక్క పేదలకి ఇక్కడ నారాయణ సేవ అంటే అన్నదానము అని అన్నప్రసాదము వితరణ చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమము మేము నిర్వహిస్తున్నాము. అదే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమం స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో చేయాలని మేము సంకల్పం చేస్తున్నాము. ఆయన ఆశీస్సులు మా అందరికీ కూడా నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై సాయి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు పులివెందులకు చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల పట్టణం బాకరాపురం హెలిప్యాడ్ వద్ద పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన పట్టణంలోని పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలతో పాటు ప్రజలు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన ప్రజలకు భరోసానిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. అనంతరం తొలి రోజు కార్యక్రమాలు ముగించుకొని పులివెందులలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. కాగా బుధవారం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఎన్నికున్నాం
దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అందించిన తోడ్పాటు ప్రశంసనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్ తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలను వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని మహావీర్ సర్కిల్లో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిన్న సుబ్బయ్య మాట్లాడుతూ, నేడు దివ్యాంగులకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాల కోసం మందకృష్ణ మాదిగ విశేషంగా పోరాటం చేశారన్నారు. నేడు 10 లక్షల మంది పెరిగిన మొత్తం పెన్షన్ రూపంలో తీసుకోవడం వెనుక మందకృష్ణ మాదిగ కృషి ప్రశంసనీయమన్నారు. అలాగే దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహకాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, స్కూటర్ల పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకంలో అమలుకు ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ఇనిపి రాలేదే ఇన్విటేషన్ ఇది కేక్ కట్ చేసి ఫోటోలు ఎంత ఇప్పుడు అందరికి తినిపించు. అంజీ పెట్టు అంజీ పెట్టు. అంజీ పెట్టు. ఉందా ఏమే కేకు ముక్కలుగా చేసి నీలే స్వామి ఆయన మాట్లాడలేడు. ఆయన మాట్లాడేది వేరే వాళ్ళు పక్కరామ్మా పామ్మ తీసుకొని బారా కేక్ అంటే తీసుకోండి. తీసుకో ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 62వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మహావీర్ సర్కిల్ నందు కడపలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే పింఛను పెంచినారంటే 6,000, 10,000, 15,000 అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 లక్షల మంది పింఛను తీసుకుంటున్నారు. వారందరి కోసం అనేక ఉద్యమాలు చేసి ఒక పింఛనే కాకుండా వివాహ ప్రోత్సాహ బహుమతి అయితేమి, వికలాంగులకు ఉద్యోగ బ్యాక్లాగ్ పోస్టులు అయితేమి, వికలాంగులకు స్కూటర్లు పంపిణీ చేయడంలో కానీ ఆరోగ్యశ్రీ రావడం అంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వల్లనే ఆరోగ్యశ్రీ రావడం కూడా జరిగింది. అనేక పథకాల్లో కూడా మాకు వికలాంగులకు సహాయం అందించంటే ఆయన మహానుభావుడు ఆరోగ్యము బాగుండాలని ఆయన దేవుని ప్రార్థిస్తూ వికలాంగులమందరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే ఎంఆర్పిఎస్ 32 సంవత్సరాల ఉద్యమ కాలంలో కూడా ఆయన ఎంఆర్పిఎస్ అనేక పథకాలు కూడా స్థాపించినాడంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగే అనేసి మేము తెలియజేస్తూ ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి వికలాంగులందరము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహావీర్ సర్కిల్ నందు అన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అల్పాహార విందు
ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందేలా తగిన చర్యలు చేపట్టడంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సమగ్ర సర్వే మరికొన్ని రోజుల్లో ముగుస్తోందని, అయితే అధికార సమాచారం మేరకు ఇప్పటికీ 45% మంది కూడా ప్రజలు కార్యక్రమంలో పాల్గొనలేదని తెలియవస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో కార్యక్రమాన్ని 3 నెలల పాటు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే బిఎల్ఓలకు ఈ కార్యక్రమం పట్ల పూర్తి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా నింపాలో అన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 20 కోట్ల మంది ఓటర్లను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఓటర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. అడ్డుకోవడం అనేది చెప్తానే ఉన్నాం కదా, అది కరెక్ట్ కాదని. ఇది అడ్డు కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారితో పాటు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బి రామయ్య గారు, కేసీ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ సమగ్ర సర్వే ఇక కొద్ది రోజుల్లో ముగుస్తూ ఉంది. అధికారికంగా అందినటువంటి సమాచారం ప్రకారము కనీసం 45% కూడా ఈ ఓటర్ సమగ్ర సర్వేలో ప్రజలు పూర్తి స్థాయిలో పాల్గొనలేదనేటువంటి సమాచారం త్రూ మీడియా ద్వారా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా తన హక్కును కోల్పోకుండా ఉండాలి అంటే నిజంగా ఇది ఓటర్ సమగ్ర సర్వేనే అని భావిస్తే దీనికి మరొక 3 మాసాల పాటు సమయం పెంచి గ్రామ సభల్లో చాలా పెద్ద ఎత్తున దీని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బిఎల్ఓలకు సరైనటువంటి దీనిపైన సాంకేతికపరమైనటువంటి అవగాహన కానీ, మరి ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల పట్ల కానీ వారికి సరైనటువంటి అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇది రాష్ట్రంలో ప్రస్ఫుటంగా బయటపడుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో బిఎల్ఓలు ఎడ్యుకేట్ చేస్తూనే ఎమ్యూనరేషన్ ఫామ్ ఎలా నింపాలి అనేటువంటి దానిపైన తెలియనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, చదువు వచ్చినా కూడా ఫిల్ చేయలేనటువంటి అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలని చెప్పి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎజెండాను మోసుకొని క్రమంలో మొత్తం బీజేపీ ఏమి పాలసీ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికే 6.5 కోట్ల మందిని ఓటర్లుగా దేశవ్యాప్తంగా తొలగించారు. మొత్తం దేశంలో సర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ 20 కోట్ల మందిని ఓటర్స్ను లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఓట్లు వేయనటువంటి వాళ్ళు ఎవరు, మీకు ప్రత్యామ్నాయంగా వాయిస్ని వినిపించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి గుర్తించి మరి ఓటర్లుగా తీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టొద్దని, పొరపాటున అలాంటి వాటికి మీరు అంగీకరిస్తే సమయమే, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారో లేదో తెలియదు. అప్పుడు బీజేపీ ఎవరితో పొత్తులో ఉంటుందో తెలియదు. అప్పుడు మళ్ళీ మీకు కూడా శంకరగిరి మాన్యాలు ఇదే బీజేపీనే పట్టిస్తుంది. కావాలంటే ఒకసారి మహారాష్ట్రకు పోయిరా, కాదంటే ఒరిస్సాను ఒకసారి చూడు, లేదంటే ఢిల్లీ రాజకీయాలను ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఊపా చట్టం కింద ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక భిన్నాభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే, లేదా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడాడు
అని చెప్పి దాన్ని ఇమిటేట్ చేస్తే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మీ చేతుల్లోకి తీసుకొని కేసుల మీద కేసులు నమోదు చేయడం ఏ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము అడుగుతున్నాం. 4 కేసుల్లో బెయిల్ వచ్చింది వరుసగా. ప్రతి పోలీస్ స్టేషన్లోకి పోయి భౌతికంగా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. 4 కేసుల్లో కోర్టుకు పోతే జడ్జిలు మాత్రం ఇది కేసు అప్లికబుల్ కాదని చెప్పి వాళ్ళు బెయిల్ ఇస్తూ ఉంటే మీరు మళ్ళీ బెయిల్ ఇస్తారా? బెయిల్ ఇవ్వనంత వరకు దీన్ని వేస్తామని చెప్పేసి ఊపా కింద రాజద్రోహం కింద కేసును బుక్ చేసి ప్రశ్న అనేటువంటి రావణ్ను లోపల వేయడం ఇది సరైనటువంటిది కాదు. ఇది అరాచకానికి దారితీస్తుంది. ఇప్పటికే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. వాళ్ళను ప్రశ్నించేటువంటి యూట్యూబర్స్ పైన, జర్నలిస్టుల పైన, మేధావులపైన, ప్రజా సంఘాలపైన ఇతరేతర ముద్రలు వేస్తూ వారు నక్సలైట్లని, అర్బన్ నక్సలైట్లని, సంఘ విద్రోహ శక్తులని, టెర్రరిస్టులతో వారికి సంబంధం ఉందని చెప్పి లేనిపోని అన్నీ ప్రకటించి వాళ్ళందరినీ బంధించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చేస్తుంది. మరి అదే స్థితిని ఇక్కడ మీరు బీజేపీతో కలిశారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గనులు, వనరులు కొల్లగొట్టుకొని పోతూ ఉన్నారు. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం వచ్చిన తర్వాత జూలై నెలలో ఒక పెద్ద వీడియో ప్లే చేసి వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో కడప జిల్లాలో ఉన్నటువంటి మంగంపేట వెరైటీస్లో 20,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్కడున్నటువంటి ఆ యొక్క వెరైటీస్ను తరలించుకొని పోయారని చెప్పి చాలా బ్రహ్మాండంగా ప్రకటించాడు. కానీ అక్కడ అసెంబ్లీలో ప్రకటించాడు, దాని గురించి చెప్పాడు. రెండో రోజు గతంలో ఎవరైతే తరలించారో మూడో రోజు మళ్ళీ ఎంప్రదా కంపెనీకే దాన్ని అప్పగించారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, అటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, ఇటు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళే మాట్లాడుకొని ఒకరిపైన ఒక విమర్శ చేసుకొని పాలిటిక్స్ను జరిగే దోపిడీని డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క ఆలోచనలు పక్కదారి పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో వేలాది గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్కు శ్రీకారం చుడుతూ ఉన్నాం. మావిగన్ అనేటువంటి దానిపైన మాకు ఎలాంటి విశ్వాసం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కంటే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి అసెంబ్లీలోనే తీర్మానం చేశారు, అమరావతి రాజధాని అని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చాడు. 20,000 30,000 ఎకరాలు సరిపోదు, చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ కావాలని చెప్పి పిలుపునిచ్చాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. తర్వాత మీకు అధికారం లేకొచ్చారు. మీరు 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు ఉన్న రాజధాని అభివృద్ధి జరగలేదు, వేరే మీరు చెప్పినటువంటి 3 రాజధానులు కూడా అభివృద్ధి జరగలేదు. అప్పుడు మీరు మావిగన్ అని చెప్పి కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరున్నప్పుడు మీరు రాజధానితో ఆడుకోమాకండి. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మా స్టాండు అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని మేము సమర్థించాం, దానికోసమే కట్టుబడి ఉంటాం. 2029 ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ప్రకటించుకున్నాడో మాకైతే తెలియదు. ఆయన విజను, ఆయన ఎజెండా ఏమో మాకు తెలియదు. కాబట్టి మేము దాని గురించి చెప్పాం. జరగబోయే ఎన్నికలు రేపు పొద్దున మావిగన అమరావతి అనేటువంటి రాజధానితో ముడిపెట్టి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పటికి ఎజెండాలు చాలా మారిపోయేటువంటి 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మారుతారు. కాబట్టి ఈరోజే మనం దానిపైన మాట్లాడడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, తేనె చుట్టూ ఎందుకు కలుపుకుంటారు, మీరు కలుపుకోవాలి, దాన్ని కుదుపాల్సినటువంటి అవసరం లేదు. కాగల కార్యం గంధర్వం తీరుస్తారని చెప్పి వేచి చూడాల్సినటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మంచిదనేటువంటిది మా అభిప్రాయం. ఆయన మా మాట వినొచ్చు, వినకపోవచ్చు. అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలు డాలర్లన్నీ తీసుకొని వస్తాం, అప్పులు తీసుకొని వచ్చి అమరావతిలో పెట్టి
9 సిటీస్ను అక్కడే అభివృద్ధి చేస్తాం, మొత్తం అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం చేస్తాం. కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త విమానాశ్రయాలు, కొత్త యూనివర్సిటీలు మొత్తం అంతా అక్కడే ఉంటుంది అనేటువంటిది అంటే మాత్రం సరైనది కాదు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలి, సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర, పలనాడు, ప్రకాశం జిల్లాలు అత్యంత దారుణంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు. వాటి అభివృద్ధిని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి, వాటికి కూడా నిధులు వెచ్చించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా అంతా ఇక్కడే కేంద్రీకృతం చేస్తూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెళ్ళిబుక్కుతుంది. అది రేపొద్దున ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు నష్టం కలుగుతుంది. కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే దాదాపు 47,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, మరొక జర్మనీ బ్యాంకు దగ్గర నుంచి 3 రకాలుగా అప్పులు తీసుకొని వచ్చి మీరు ఇంద్రప్రస్థాన్ని చేపట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రాజధానికి కావాలి, అమరావతిలోని నిర్మాణం జరగాలి, మంచి నిర్మాణం జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. దట్ ఈస్ అవర్ పాలసీ. కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో 27 కోట్లతో నిర్మించిన హాకీ మైదానాన్ని వెంటనే ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. హాకీ క్రీడాకారులతో కలిసి ఆయన మున్సిపల్ మైదానంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి కడపలో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్ట్రోటర్ఫ్ పిచ్ తయారు చేశారన్నారు. ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కోసం దీన్ని తొలిసారి వినియోగించారని, ఆ తర్వాత తాళాలు వేశారన్నారు. తనకు 2.50 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ చెబుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మైదానం ప్రారంభం కాకపోవడం వల్ల క్రీడాకారుల వయస్సు పెరిగిపోతుందని, ఇప్పటికే 3 ఏళ్లు గడిచిపోయిందని అన్నారు. కడపను స్పోర్ట్స్ హబ్గా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మాటలు నీటి మూటలయ్యాయన్నారు. కడపలో హాకీ అకాడమీ ఉండేదని, ఇప్పుడు దాన్ని లేకుండా చేశారని చెప్పారు. 600 మంది క్రీడాకారులు ఉన్న కడపకు ఒక్క అకాడమీ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఈ జిల్లాపై చూపుతున్న వివక్షకు ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్స్లో కూడా సిలబస్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి వచ్చేయాలి, అక్కడ ఎవరు నిలబడదు. 2 సార్లు ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ పక్కకు చూడకూడదు. మా హాకీ కోర్ట్ మాకి, మా హాకీ కోర్ట్ మాకి, మా హాకీ కోర్ట్ మాకి, మా హాకీ కోర్ట్ మాకి. హాకీ కోర్టు వెంటనే తెరవాలి, హాకీ కోర్టు వెంటనే తెరవాలి, హాకీ కోర్టు వెంటనే తెరవాలి, హాకీ కోర్టు వెంటనే తెరవాలి, మా హాకీ కోర్టు వెంటనే తెరవాలి, మా హాకీ కోర్టు వెంటనే తెరవాలి, మా హాకీ కోర్టు వెంటనే. అదా తెలుసులే, కోచ్ తెలుసులే, చిల్ల ఇంత ముందు కిప్లింగ్ में खड़गड़ అయ్యా 3 కెమెరాలు పెట్టినాము, అన్ని కెమెరాలు చిన్నపిల్లలు నువ్వు కూడా బుజ్జి, మీరు కూడా పోండి, బాగా కనబడతావు. వెనక్కి పోండి, మీరు కొంచెం వెనక్కి పోండి, క్లాస్కి వెళ్ళండి. పాపం పిల్లలు కనపడండి, పిల్లలు కనపడ్డాం, ఆ పాప కనపడ్డా మధ్యలో ఉండే పాప. హోటల్ ఎవరు లేడు కావడుగా, అదే కావాల్సింది మెయిన్. ఆపకపోండి, ఆపకపోండి, నువ్వు బంగారు ఆపకపో. వాడే మాట్లాడాడు. మీరు మాట్లాడండి.
హాకీ కోర్ట్ కావాలి, మా హాకీ కోర్ట్ మాకు కావాలి. హాకీ కోర్ట్ అంటేనే కావాలని, హాకీ కోర్ట్ కావాలి అని కీస్ పళ్ళ ఓపెన్ చేశారు. మరి దగ్గర ఉండి కీస్ కూడా వేసుకొని పోయినారు. మేము గ్రౌండ్ ఓపెన్ చేయాలంటే చూడండి, పోస్టులు కూడా ఎట్లా అంటే వేసిపోయినారు. దాని కనీసం ఉన్న ప్లేస్లో కూడా పెట్టలేకపోయినారు. మా గ్రౌండ్ కూడా చూసుకునే దానికి తప్ప ఆడేదానికి అది మాకు లేదు సార్. ఇది హాకీ గ్రౌండ్ ఇదే కదా, ఫండింగ్ ఇచ్చేసారు, ఫండ్ వచ్చేసింది అంతా పడేర్రా. మనమే పట్టుకోవాలా, ముందు పట్టుకోండి. వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరంలో ఈరోజు మేము హాకీ కోర్టు సందర్శనం చేయడం జరిగింది. మేము క్రితంలో కూడా 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఇది మీడియాకు కూడా చెప్పడం జరిగింది, పత్రికలలో కూడా వేపేయడం జరిగింది. ఈ విషయం ఏమనగా ఇక్కడ ఉండే పిచ్ వచ్చి ఏదైతే ఇప్పుడు హాకీ కోర్టు ఉందో అది మామూలు సామాన్యమైన కోర్టు కాదు. ఇది అంతర్జాతీయ స్టాండర్డ్స్లో నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎర్రమట్టి పైన ఆడి సడన్గా ఇప్పుడు నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి పోయి ఈ మ్యాట్లో ఆడాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున అక్కడికి పోయి గేమ్ ఆడితే వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో మా ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, అలాగే మా లోకల్లో స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, అలాగే మేయర్ గారు ప్రత్యేక చొరవతో దాదాపు 7.5 కోటి పెట్టి ఆస్ట్రోటర్ఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే ఒక పిచ్చుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో ఇక్కడికి చూసుకుంటే మున్సిపల్ స్టేడియంలో చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. వర్షాకాలం వస్తే 10 నుంచి 15 రోజులు మూసివేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మా మేయర్ గారి చొరవతో దాదాపు 1 కాదు 2 కాదు 600 టిప్పర్లతో హైట్ లేపి ఎర్రమట్టితో గ్రావెల్తో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో కూడా మన ఎవరైతే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 4 కోట్లతో ఇండోర్ స్టేడియం కూడా రాజశేఖర రెడ్డి గారే నిర్మించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారే స్పోర్ట్స్ స్కూల్ని కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే మన ఏపీఎల్ కూడా జరిగింది, మనందరం చూసినాం. దానికి కూడా ఫ్లడ్ లైట్లకు సంబంధించి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కోట్లు ఇవ్వడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఫ్లడ్ లైట్ వెలుతురులో కూడా మనందరం క్రీడలు చూసినాం. ఇదే విధంగానే ఇక్కడ కూడా రేపు ఇంటర్నేషనల్కి సంబంధించిన హాకీ కూడా జరగచ్చు. కానీ అలాంటివి ఏవి ఇక్కడ జరగకూడదు అనే ఒక వివక్షతని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించింది లేదు. ఆమె ప్రభుత్వ విప్పు కూడా, అలాగే పక్క జిల్లాలోనే అన్నమయ్య జిల్లాలోనే ఎవరైతే క్రీడా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో కూడా వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి మా జిల్లాకు వచ్చి ఇక్కడ 8 కోట్లతో విలువైన సంబంధించిన ఒక మ్యాట్ అయితే ఉంది, దాన్ని మీరు సందర్శించాలా. ఇంకొకటి నేను పత్రికా విలేకరులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 8 కోట్లతో ఏదైతే ఇక్కడ నిర్మించారో అది నిర్మించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కోర్టుకు ప్రతిరోజు వాటరింగ్ చేయాలా. వాటరింగ్ చేయని పక్షంలో ఈ పిచ్చు ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాటరింగ్ చేయలేదు. అలాగే మొన్ననే ఈ మధ్య రీసెంట్గా 1 నెల క్రితం మన రీల్స్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన రీల్స్కి తప్ప రియాలిటీకి తక్కువ, ఆయన కూడా ఇక్కడికి సందర్శించడం జరిగింది, రీల్ పెట్టుకోవడం జరిగింది, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా మేము ఇక్కడికి ఉండే పిల్లలతో పోయి మన ఎవరైతే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తిరిగి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి 1 నెలలోనే తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలైనా కూడా ఇంతవరకు దీన్ని ఏ పాపాన పట్టించుకోవడం లేదు. నిజంగా ఇది దారుణమైన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఇక్కడ హాకీకి సంబంధించిన అకాడమీ ఉండేది. మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడి నుంచి పులివెందల్లో వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి పులివెందలకి హాకీ అకాడమీ, జిమ్నాస్టిక్ అకాడమీ అన్ని అకాడమీలు అక్కడికి పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అక్కడ ఉండే అకాడమీలని తొలగించడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యావత్తు ఆంధ్రప్రదేశ్లో కడపలో ముఖ్యంగా పులివెందల్లో
బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ దాదాపు 600 క్రీడాకారులకి అక్కడ హాస్టల్ వసతి, అలాగే మంచి కోట్లు ఉన్నాయి. కానీ అకాడమీ ఇవ్వకపోవడం నిజంగా దారుణమైన స్థితి ఇది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో కడపకు ఇచ్చేసినప్పుడు ఎలక్షన్లో చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా కడపని స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తాం, స్పోర్ట్స్ హబ్ చేస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఇక్కడ ఉండే కోర్టు అన్ని వసతులతో మా హయాంలో నిర్మించినది కూడా ఓపెన్ చేయని వీళ్ళు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం చేస్తారు, స్పోర్ట్స్ హబ్ ఏం చేస్తాడని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. అలాగనే మేము ఒకటే ఈ ప్రభుత్వానికి అల్టిమేటం దారి చేస్తున్నాం. 15 రోజుల్లో మీరు ఈ కోర్టుని ఓపెన్ చేస్తే ఓపెన్ చేసినట్టు, లేకపోతే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే బీగం ఉందో అది పగలగొట్టి ఇక్కడ ఉండే క్రీడాకారులకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఖచ్చితంగా అక్కడికి ఫండ్స్ రిలీజ్ అయిన ఫండ్స్ అవి మీ పర్సనల్ యూస్కి వాడుకొని ఇట్లా క్రీడాకారులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా మా క్రీడాకారుల కోసం కేసులైనా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా 10 రోజుల ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందన రావాలా, లేకుంటే మాత్రం అల్టిమేటం జారీ చేస్తానని మీడియా ముఖంగా గట్టిగా తెలుపుతున్నాను. కడప నగరంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అనే గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దీని అభివృద్ధి కోసం కొన్ని వందల టిప్పర్లతో మట్టించి తోలి దీన్ని లెవెల్ చేసినందుకు అప్పుడు చాలా అందరూ బాగా కృతజ్ఞత తెలిపారు. మళ్ళీ మన కడప హాకీ టీం అనేది క్లే గ్రౌండ్లో చాలా బాగా ఆడుతున్నారు. కానీ టోర్నమెంట్కి వెళ్ళేసరికి అక్కడ మన క్లే గ్రౌండ్ కాకుండా ఇట్లా మ్యాచ్ కోర్టు లాగా పెట్టేసి దాంట్లో మనోళ్ళు ప్రతిభావంతులైనా కూడా వెనకబడిపోవడం దానికి గమనించి గవర్నమెంట్లో అప్పుడు మా ముఖ్యమంత్రి మా మేయర్ గారితేమి దీన్ని 7 కోట్లతో టెండర్ పిలిచి నిర్మించడం జరిగింది. దానికి జరిగి కూడా 2000 సంవత్సరం కిందట మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. అయినా దానికి కార్పొరేషన్ తరఫున 4 కోట్ల ఫండ్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళకి. అయినా కార్పొరేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడానికి వెనకాడుతున్నారు. కానీ ఆ కాంట్రాక్ట్ అడిగితే నాకు ఇంకా 3 కోట్ల బిల్లు రావాలి, అందువల్ల నేను తెరచట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు 7 కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ స్టేడియం వాడకంలో లేకున్నప్పుడు దానికి ఎందుకు పనికి రాకుండా స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే అది ఇంకా అసలు పనికిరాదు. ఇప్పటికే దాన్ని డైలీ దాంట్లో వాటర్ చేసి దానిపైన ఆడాల్సి వస్తుంది పిల్లలు. అలాంటిది నిరుపయోగంగా పడి ఉన్నటువంటి కోర్టును త్వరగా తెరిచి పిల్లలకు రేపు స్పోర్ట్స్ అంటే దాంట్లో కడప మన హాకీ టీం కూడా చాలా బాగుంది, దానికి తెరవాలని కోరడం అయితే జరిగింది. 2-3 సార్లు అయితే మేము స్పందనలో కమిషనర్ గారికి ఇచ్చాము. అయినా వాళ్ళు 3 కోట్ల నిధులు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. కానీ నిన్నటి యోగా దినం మాత్రం కలెక్టర్ గారు వస్తారు, మొత్తం అంతా గవర్నమెంట్ తరఫున అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ డోర్ క్లోజ్ చేసిన దాన్ని ఓపెన్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అయితే చేసుకుంటారు. కానీ పిల్లల గురించి అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ గారికి కూడా వీళ్ళు చెప్పారు ఆల్రెడీ దీని గురించి, సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అన్న, అయినా రెస్పాండ్ లేదు. వాళ్ళ వరకు గవర్నమెంట్ ప్రోగ్రాం వరకు వస్తే ఈ కూటమిలో అంతే, ఎక్కడ ఏది ఉన్నా కూడా కూటమిలో ఏదైనా గవర్నమెంట్ వర్క్ అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఓపెన్ చేసేసి అన్ని వాళ్ళ వర్కులు చేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. పిల్లల గురించి మాత్రం ఆలోచించిన ప్రభుత్వం అయితే కాదు. ఇంత పెద్ద గ్రౌండ్ ఇంత ఉన్న కడపల్లోనే ఒక కోర్టు విషయంలోనే ఇన్ని 3 కోట్లని వాళ్ళకి డబ్బులు కావాలని కాంట్రాక్ట్ అంటున్నారు, మేము ఇవ్వాలి దాన్ని అని వీళ్ళు గవర్నమెంట్ నుంచి పెద్దలు మాట్లాడుతున్నారు. ఏమో అందరూ పాపం పిల్లలను దయచేసి కొంచెం అర్థం చేసుకుంటే కలెక్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, కొంచెం త్వరగా ఓపెన్ అయ్యేటట్టు చూడండి ఈ గ్రౌండ్. గుడ్ ఈవినింగ్, నా పేరు ప్రదీప్ కుమార్, నేను హాకీ సీనియర్ ప్లేయర్ని. అయితేనేమో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. వచ్చినారు ఏమైంది ప్రాబ్లం అంటే హాకీ కోర్టు గురించే చెప్పినాం. అదే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చెప్పినాము, అప్పుడు కలెక్టరేట్ పోయినారు, అక్కడ మేము స్పందనలో వేసి స్పందన చేసి ఈవినింగ్ మాకు ఫోన్ వచ్చింది, మీ ప్రాబ్లం ఏమి అంటే సార్ ఇదే మా హాకీ కోర్టు గురించే సార్, మేము స్పందనలో వేసినాం, మాది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్ సార్ ఉండే మాకు అలాట్మెంట్ జరిగింది. అయితేనేమో ఇప్పుడు 3 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, మాకు కనీసం కీస్ కూడా ఓపెన్ చేయలేకపోతుంది, ఏం సార్ ప్రాబ్లం అని మేము అడిగితే సరే మేము కలెక్టర్ సార్తో అడిగి చెప్తాం, మీకు తొందరలోనే 1 మంత్లో దాన్ని ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు. సరే సార్ అంతటితో అయిపోయింది. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ కూడా అయిపోయింది. మొన్న ఏమో యోగా ఒక్కరోజు వచ్చి బీగాలు పలగొట్టి మరీ యోగా జరిపించి మళ్ళీ బీగాలు కీస్ వేసుకొని మరీ పోయినారు సార్. ఇది మేము అడిగితే అంత రిక్వెస్ట్ అడిగితే ఓపెన్ చేయలేదు. ఒక్కరోజు యోగా కోసం వచ్చి బీగాలు కీస్ పలగొట్టి వివిధ స్కూల్లో వచ్చి యోగాలు చేసి గంటలు వాళ్ళు చేసి మళ్ళీ దగ్గరుండి బీగాలు వేసుకొని పోతే యాడికాడికి న్యాయం సార్ ఇది. మేము ఆ రోజు కలెక్టర్ సార్ వచ్చినాడు, మేము బయట అర్థం ఆయన సార్ చూస్తాడు పోతాడు, కమిషనర్ వచ్చినాడు చూసాడు పోతాడు, ఇంత జరుగుతూ ఉన్నా కూడా మాకు కనీసం లోపల పోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అన్ని జిల్లాలు ఏమో హాకీలో చాలా డెవలప్ జరుగుతుంది, మా కడప జిల్లా ఏమో చాలా వెనుకబడి ఉంది సార్. నాకు అర్థం కావడం లేదు, ఓన్లీ ఇది కడప జిల్లాకు ఒకటేనా లేదా అన్ని జిల్లాకు కూడా ఇట్లనే జరుగుతుంది. మాకు ఆల్రెడీ టోర్నమెంట్ డేట్లు ఉన్నాయి, పిల్లలకు నేషనల్ ఉన్నాయి, వీళ్ళు నెక్స్ట్ మంత్లో జార్ఖండ్ పోయి నేషనల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళకి ప్రతి ఒక్కరి
టోర్నమెంట్లో జరిగే ప్రాక్టీస్ జరుగుతుంది, వాళ్ళకు ఫుల్ కోర్ట్ గేమ్ అవుతుంది. మేమేమో ఈ చిన్న చిన్న గేమ్లు ఆడతారు. వర్షం పొరపాటు నైట్ వర్షం పెద్ద వర్షం పడితే ఇక్కడ వాన కదా సార్, స్విమ్మింగ్ పూల్ అవుతుంది. మేము చేపలు వదులుకోవాలన్నా లేదా ఆగి ఆడాలి, మాకైతే అర్థం కావడం లేదు సార్. మేము ఎన్ని రిక్వెస్ట్ చేసినాం తెలుసా, కలెక్టర్ రిక్వెస్ట్ చేసినాం, స్పందన లెటర్లు వేసినాం, ఎన్ని చేసినాం తెలుసా. మరి లాస్ట్ ఆయన రవినాయుడు సార్ వచ్చారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో సార్ షాప్ చైర్మన్ అయితే వచ్చినారు, కడపకు వచ్చినారు. మీది ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము వారాల్లో చేద్దామన్నాడు. మరి ఇది సార్ దృష్టిలో ఉందో లేదో నాకైతే తెలియదు, మాకైతే అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు ఇట్లా మేము అడగాల్సి రిక్వెస్ట్ చేయాలో చెప్పండి సార్, ఏ విధంగా ఇట్లా చేయమంటే అట్లా చేస్తాం. మేము మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ పిల్లలు ఇట్లా ఆడుకోవడం వల్ల, వాకర్స్ తగ్గడం వల్ల, వాళ్ళు మమ్మల్ని తిట్టడం వల్ల, మేము వాన పడితే అది ఇది ఇంత కోర్టు పెట్టుకొని కూడా మేము బయట పడతాం. అది చాలా అవమానంగా ఉంది సార్. ఫస్ట్ మాకు అసలు మేము హాకీలో ఎందుకు చేయడం అనే స్థాయికి వచ్చినాం మేము. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు సమ్మర్ క్యాంపు చేస్తున్నారు, ఫుల్ కోర్ట్లో గేమ్ ఆడుతున్నారు, ఫుట్బాల్ వాళ్ళు ఆడుతున్నారు, ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు. మేము ఇంత గ్రౌండ్ పెట్టుకొని కూడా, ఇంటర్నేషనల్ గ్రౌండ్ పెట్టుకొని కూడా మేము బయట ఆడుతున్నాం. అది చాలా అవమానంగా ఉంది సార్. మాకు ఓన్లీ కడప జిల్లాకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు సమ్మర్ క్యాంపులు చేస్తున్నారు, మంచి టీంలు చేస్తున్నారు, వాళ్ళు జూనియర్స్ ఆడుతున్నారు, జూనియర్స్లో ఇండియా క్యాంపులు చేస్తున్నారు. కానీ మా జిల్లా కడప జిల్లా మాత్రం కనీసం నేషనల్ పోవడానికి కూడా అవకాశం లేదు. ఏమంటే గ్రౌండ్ లేదు, గ్రౌండ్ లేదంటే పిల్లలు ఆడాలి, పిల్లలు ఆడాలంటే ఫుల్ కోర్ట్ ఉండాలి, ఫుల్ కోర్ట్ ఉంటే మేము బయట ఆడాలి. మాకు ఏదో అర్థమే కావడం లేదు సార్. ఇది అవుతుందా కాదా, అయితే ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుందా లేదా, లేదంటే లేదని చెప్పమనండి. మేము సైలెంట్ అవుతుంది. మేము జగన్ సార్ అవుతుంది, మేము జగన్ సార్తో కూడా సేమ్ ఇదే రిక్వెస్ట్ సార్. మాకు మా గ్రౌండ్ మీరు ఉన్నప్పుడే మాకు శాంక్షన్ అయింది. 5 ఏళ్ళు గవర్నమెంట్ అయింది, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. ఓపెన్ కూడా చేయలే. ఒక యోగా అన్నారు, అది ఓపెన్ చేసినారు, పోయినారు, అంతవరకునే సార్. మాకు ప్రాక్టీస్ మాదేం సార్ పరిస్థితి. ఈ చిన్నపిల్లలు కానీ సార్ రోజు అక్కడ ఆడతారు, 3 బ్యాచ్లు అవుతాయండి. స్కూల్ ఓపెన్ అయినా పిల్లలు హాకీకి వస్తాడు, మేము ఎక్కడ ఆడిపించుకోవాలో అర్థం కావడంలా. కానీ వాకర్లు వస్తాను, తగులుతాను, అదేందో వాళ్ళ ఇష్టం వచ్చిన నోరు తిట్టుకుని మేము అవమానంతో కావాలని తిట్టించుకునేటుంది వాళ్ళతో. మరి ఇంకా మీరే దీనికి న్యాయం చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తన కుమారుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్న తరుణంలో దాతలు కరుణ చూపి జీవితాన్ని ప్రసాదించాలని కోరుతున్నామని ప్రొద్దుటూరుకు చెందిన కాశీ విశ్వనాథ్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ కుమారుడు వర్షిత్ నాథ్కు ప్రస్తుతం 15 నెలల వయసుందని, అయితే చిన్నారికి వెన్నెముక, నరాలు, కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో నిలబడలేకుండా ఉన్నారన్నారు. ఈ విషయంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వైద్యులచే పరీక్షలు నిర్వహించగా 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయాలని తెలియజేశారన్నారు. పేదవారైన తాము తీవ్ర మానసిక సంఘర్షణతో సతమతమవుతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంజెక్షన్ చిన్నారికి 2 ఏళ్లలోపు వేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు దాతలు స్పందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేస్తే కానీ 14 లక్షలు కావాలి నాకు. పొద్దుటూరులో బాగా కలెక్ట్ చేసినాం కదా, చాలా చేశాను. ఏడా నేను లాస్ట్ సార్ కూడా వాట్సాప్ పెట్టినాను పొద్దుటూరులో చేసినప్పుడు. అంతే, కాళ్ళలో బలం ఉండదు. ఏమన్నా తిన్నా పొలం ఆడడం, వాటర్ తాగినా పొలం ఆడలేడు. అవును. 2 months బ్యాక్ బయటపడిందండి ఎస్ఎంఏ అని. పిల్లలు అన్ని మైల్ స్టోన్స్ లేట్ క్రాస్ చేస్తారు. కడపలో చూపించినాం, పొద్దుటూరులో చూపించినాం, హైదరాబాద్ రెయిన్బోలో చూపించడం చెప్పింది ఈ జబ్బు ఉంది అని. టైం కూడా 4 months టైం అని చెప్పారు సార్. ఇప్పుడు 3 months మాత్రమే టైం ఉంది. 3 monthsలో ఇంజెక్షన్ పడితేనే పడినట్టు. అది ఎంత అంటామా ఖరీదు? అది ఆ ఇంజెక్షన్ వంగిపోతుంది. ఇది వంగిపోవడం వల్ల కింద పడిపోతాడు, ఒక్కొక్క పాట ఇదైకుంటా ఇదవుతాడని చెప్పింది గీతా చందనం మేడం. నమస్కారం అండి, నా పేరు కాశీ విశ్వనాథ్. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. మా భార్య పేరు బాలలింగమ్మ, నా కొడుకు పేరు వర్షిత్ నాథ్. మా కొడుకు అరుదైన వ్యాధి అని 16 కోట్ల ఇంజెక్షన్ అని తెలిసింది. రెయిన్బో హాస్పిటల్లో చెకప్ చేయించినాం, గీతా చందం మేడం దగ్గర చూపించినాం. ఆ నుంచి రమేష్ కోనంకి సార్ అని ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చూపించినాం సార్. మా బాబుకు 16 కోట్ల ఇంజెక్షన్ వేయాలంటే
పునర్వికల మాదిరి అందరూ సహాయం చేసి దాతలు ముందుకు వచ్చి మా కొడుకు 16 కోట్లు ఇంజెక్షన్ వేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లే గవర్నమెంట్ తరఫున నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కలిసి నా కొడుకును బతికించాలని కోరుకుంటున్నాను సార్. అదే సార్. ఐదో నెల 23వ తారీఖు తెలిసింది సార్. బాబు వయసు వచ్చేసి 1 సంవత్సరం 3 నెలలు, అంటే 15 నెలలు మా బాబుకి. అది 2 సంవత్సరాల లోపల ఇంజెక్షన్ వేస్తేనే అది క్యూర్ అయ్యేదానికి ఉంటుందంట సార్. 2 సంవత్సరాల లోపు మా బాబుకి వచ్చేసి ఇప్పుడు సంవత్సరము 15 నెలలు, సంవత్సరం 3 నెలలు, మొత్తం 15 నెలలు అవుతుంది సార్. ఇంకా ఒక 5 మంత్స్లో ఇంజెక్షన్ వేయాలా అని చెప్పాడు సార్ డాక్టరు. SMA టైప్ 2 అని బాబుకు కండరాలు, ఎముకలు, నరాలు నిదానంగా ఇప్పుడు కాళ్ళ వరకు సార్, కాళ్ళు సపోర్ట్ చేయలేడు, ఇవి చేయి కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేడు సార్. మా బాబు ఇట్లా కూర్చోబెడితే ఊరికి సపోర్ట్తో అట్లా కూర్చుంటాడు సార్. అంతే. వెన్నెముక్క కూడా బ్యాక్ సైడ్ వెన్నెముక్క కూడా వంగిపోతుంది. అందరికీ నమస్కారం అన్న. బాబు పేరు వర్షిత్ నాథ్, నా తమ్ముని కొడుకు. ఈ బాబు సమస్య ఏంటంటే ప్రధానంగా నడుముల కానించి కింది పక్కకు చేతులు గిచ్చితే చులుకుంటుంది, కానీ ఈ పాటలు పనిచేయవు. ఈ పిల్లవాడి వయసు 15 నెలలు. 2 సంవత్సరాల లోపు 16 కోట్ల ఇంజెక్షన్ వేస్తే ఈ పిల్లవాడు బ్రతికే అవకాశం ఉంది. మనుషులు తలుచుకుంటే కానిదంటూ ఏమి కాదు. ప్రతి మనిషి దేవుడే. ప్రాణం పోతే కొనుక్కోలేము. ఇలాంటి పిల్లవాడు మన ఇంట్లో లేడు, మనకు రాలేదని ఎవ్వరూ అనుకోవద్దు. దాతలు అందరూ ముందుకు వచ్చి ఈ పిల్లవాడిని బ్రతికించాలని, నా తమ్ముని కొడుకు పునర్జన్మని ఇవ్వాలి అని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి సవినయంగా కోరుతున్నాం. నాయకులే కాదు, ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. అన్న, ఈ పిల్లవాడి బ్రతుకు కోసం మీరందరూ ముందుకు కదిలి ఈ పిల్లవాడికి పునర్జన్మనిస్తారని కోరుతున్నాం. కర్నూలులో మా పునర్విక అనే బాబుకు పునర్జన్మనిచ్చారు, అలాగే ఈ బాబుకు కూడా పునర్జన్మనిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ పసిప్రాణం మనలాగే లేచి నడిచి తిరిగి బాగుండాలని కోరుతున్నానన్న. మీరందరూ సహకరించి ఈ పిల్లోనికి ఇంజక్షన్కి అయ్యే స్తోమత మా దగ్గర లేకనే తిరుగుతున్నామన్నా. మీరందరూ సహకరించి ఇంజక్షన్కి అయ్యే విధంగా దాతలు తోచినంత సహాయం చేస్తారని కోరుతున్నామన్నా. అందరికీ నమస్కారము. నా పేరు బాలలింగమ్మ. మా బాబు పేరు వర్షితు. మా బాబుకు SMA టైప్ 2 వచ్చింది, అరువైన వ్యాధి. మా బాబుకు ఇంజక్షన్ వేయాలి, బతకాలనుకుంటే 16 కోట్లు అవుతుందంట ఇంజక్షను. ప్రతి ఒక్కరు అందరూ సాయం చేయాలమ్మా కొడుకుకు. ఆ సూది వేయగలుగుతేనే మా బాబు బతుకుతాడంట. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారు మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాం సార్. పునర్వికకి ఎలా చేసినారో అలాగే చేయాలి సార్ మా కొడుకుకు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు కడప నగరాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా భవానీ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ అందరి సహాయ సహకారాలతో కడప నగరాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరాతో పాటు ఇతర ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడతామన్నారు. అభివృద్ధి విషయంగా నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దగలమన్నారు. ప్రజలు కూడా తమ వంతుగా సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా కార్యాలయంలో సంప్రదించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలోని పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క సహాయ సహకారాలతోటి కార్పొరేషన్ యొక్క పరిశుభ్రత కాకుండా పురోగతి కూడా చేయడంలో మీ యొక్క సహాయ సహకారాలను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా చైతన్యవంతమై వివేకవంతులై కార్పొరేషన్ యొక్క పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేషన్లో పారిశుద్ధ్య సిబ్బంది కాకుండా ప్రజలు కూడా సహకరించినప్పుడే పారిశుద్ధ్యం అనేది సక్రమంగా ఉంటుంది. ప్రజలు మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారి యొక్క వాహనానికి మీ యొక్క చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వడం చేయాలి. మీరు ఆ విధంగా ఇచ్చినట్టే అయితే మా వాళ్ళు దాని తడి చెత్తను ప్రాసెసింగ్ చేస్తారు, పొడి చెత్తను రీసైకిల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు తడి చెత్తను మీ ఇంటి వద్దనే హోమ్ కంపోస్ట్ చేసుకొని పారిశుద్ధ్యానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నీటి సరఫరా గురించి ప్రజల నుంచి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వచ్చినట్టు ఫీడ్బ్యాక్, మున్సిపల్ వాటర్ వదిలినప్పుడు ఎవరు కూడా మోటార్లు ఫిక్స్ చేసి డ్రా చేసినట్టయితే టైల్ అండ్ పాయింట్ ఉన్న చివరి వ్యక్తికి నీళ్ళు అందదు. కాబట్టి ఆ మోటార్లు కూడా ఉపయోగించకుండా అందరికీ సక్రమంగా అందే విధంగా మీ యొక్క సహాయ సహకారాలని కోరుతున్నామండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన యొక్క కార్పొరేషన్ పరిధిలో SIR జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది గతంలో 2002లో జరిగింది, తర్వాత ఇప్పుడు చేస్తున్నాము. దీని యొక్క కాన్సెప్టు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు అర్హత కల్పించాలి. అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ను తీసేసి వన్ కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ లాంటిది. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. BLOస్ మన మున్సిపల్ సిబ్బంది మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు తగిన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా మా యొక్క మున్సిపల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో చేసిన SIR అంటే ఏంది, SIR చేసుకుంటే ఉపయోగాలు, SIR చేసుకోకపోతే నష్టాల గురించి కూడా వివరిస్తాము. దయచేసి అందరూ కూడా SIRకి సహకరించాలి. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా మీరు మీ BLOస్ని కానీ లేదా మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ వెళ్ళి సచివాలయ సిబ్బందిని అడిగి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రైనప్ చేశాము. అదేవిధంగా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా కూడా కథనాలు ప్రచారం, ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కథనాలు ప్రచురించడం జరిగినది. కాబట్టి సమాచారాన్ని తెలుసుకొని కడప ప్రజలు వివేకవంతులై SIR సహకరించి పర్సంటేజ్ మంచిగా చేసుకొని, ఇది భవిష్యత్తులో మనకు ఎలక్షన్స్కి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నో ఎలిజిబుల్ ఎలక్టర్ ఆర్ ఓటర్ షుడ్ నాట్ బి లెఫ్ట్ అనేదే కాన్సెప్ట్. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటర్గా, ఎలక్ట్రల్ మెంబర్గా లేకుండా ఉండకూడదు అనేది దీని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయానికి సహకరిస్తారని మీ యొక్క సహాయ సహకారాలను కోరుతున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకొని ప్రజలతో మమేకం. రేపు తన తండ్రి దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ సీఎం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధితో పాటు సర్ కార్యక్రమాన్ని మరో 3 నెలలు పొడిగించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య వినతి. కడప నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా భవానీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మెరుగైన సదుపాయాలతో పాటు నగరాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానని వెల్లడి. సిటీ కేబుల్ CPS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.